హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ వేరియస్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి కేవలం ఇంటర్ పాస్ అర్హతతో మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు సాలరీ కూడా మనకి ఇనీషియల్ పేనే 36,000 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి కేంద్ర ప్రభుత్వం సంస్థలకు సంబంధించిన డీఏ అండ్ ఆల్సో హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరిలాగైతే గవర్నమెంట్ ఉద్యోగికి ఎలా అయితే సాలరీ అండ్ అదర్ స్కీమ్స్ అయితే ఉంటాయో అవన్నీ అయితే మీకు కూడా వర్తించడం జరుగుతాయి. సో, పక్కా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. మీకు కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా చేసినా, లేకపోతే ఆహ్, డిగ్రీ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా, లేకపోతే ఎలాంటి మాస్టర్స్ డిగ్రీ చేసినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా కేవలం మీకు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో, అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎలా అప్లై చేయాలో కూడా అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, వీడియోనైతే చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ అసిస్టెంట్ 2 అని చెప్పి కనబడుతుంది చూసారా? సో, ఇక్కడ అసిస్టెంట్ 2 అనే జాబ్‌కి అయితే మనకి కేవలం 12థ్ పాస్ అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. 50% మార్క్స్‌తో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. 12థ్ పాస్ అర్హతతో మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సో, మనకి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాల్లో ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి వీళ్ళకి సంబంధించింది కొంచెం టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి అడగడం జరిగింది. సో, క్యాండిడేట్ విత్ బ్యాచిలర్ డిగ్రీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ సర్టిఫికేట్ ఇన్ హెచ్ఆర్ ఆర్ కంప్యూటర్ సైన్స్ సంబంధించింది కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ చేసినా, ఇంటర్ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా ఈ అసిస్టెంట్ 2 అనే జాబ్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది కాకుండా జూనియర్ సైంటిస్ట్ అనే జాబ్‌లకి కూడా అయితే మనకి ఇదే నోటిఫికేషన్‌లో అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకి మాస్టర్స్ ఇన్ మైక్రోబయాలజీ, క్లినికల్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి వాటిలో మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళైతే ఈ జూనియర్ సైంటిస్ట్ అనే జాబ్‌కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకొక జాబ్ కూడా అయితే మనకి రావడం జరిగింది. అదేంటిదంటే సైంటిస్ట్ గ్రేడ్ 2 అనే జాబ్‌కనమాట. దీనికైతే ఎంబీబీఎస్ అయితే చేయాల్సుంటుంది. సో, మనకి ఇంకొక జాబ్ కూడా అయితే ఉండడం జరిగింది. సైంటిస్ట్ గ్రేడ్ 1 అని చెప్పేసి. సో, ఈ జాబ్‌కైతే మనకి ఎంబీబీఎస్ అయితే చేయాలంటుంది. సో, ఇవేమీ కాకుండా మనకి కేవలం 12థ్ పాస్ అర్హతతో మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చేది అసిస్టెంట్ 2 అనే జాబ్‌కనమాట. సో, అందరూ అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్‌కైతే డిఫరెంట్‌గా అయితే ఉండడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫర్ అసిస్టెంట్ జాబ్‌కైతే. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా అయితే అన్‌రిజర్వ్డ్ పోస్ట్‌కైతే రిజర్వేషన్ ఉండదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ కేటగిరీలో వేకెన్సీ ఉంటే వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 23 సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సుంటుంది. సో, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ లాస్ట్ పేజ్‌లో అయితే మనకి అప్లికేషన్ అయితే ఉండడం జరిగింది. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరైతే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ అయితే తీయకూడదు. జిరాక్స్ తీయకుండా ఈ అప్లికేషన్ ఫార్మ్‌నైతే మీరు వర్డ్ డాక్యుమెంట్‌లో టైప్ అనేది చేయాల్సుంటుంది. సో, వర్డ్ డాక్యుమెంట్‌లో టైప్ చేసి మీరైతే ఇవన్నీ అయితే జిరాక్స్ తీసుకొని మీరైతే బై ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో అయితే ఫిల్ అప్ చేయాల్సుంటుంది. ఫస్ట్ మీరైతే ఈ అప్లికేషన్‌ని వర్డ్ డాక్యుమెంట్‌లో మొత్తం టైప్ చేయండి. సో, టైప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ లాగా వస్తుంది గదా! సో, దాన్ని మాత్రమే జిరాక్స్ తీయండి. వర్డ్ డాక్యుమెంట్‌లో అప్లికేషన్ మాత్రమే. ఇదైతే తీయొద్దు. సో, జిరాక్స్ తీసిన తర్వాత ఆ జిరాక్స్‌లో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో అయితే ఇవన్నీ అయితే ఫిలప్ చేయాల్సుంటుంది. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ వేట్ చేయండి. తర్వాత మీ నేమ్, అప్లికెంట్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అంటే అసిస్టెంట్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారా? సైంటిఫిక్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారా? ఏదైతే అది. అది రాసిన తర్వాత మనకిక్కడ అడ్రెస్ కూడా అయితే రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేషనాలిటీ అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఫైనల్‌గా అయితే ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సుంటుంది. సో, ఇలా అయితే మీ అప్లికేషన్ అయితే ఫుల్‌గా మీరు హ్యాండ్ రైటింగ్‌తో రాసిన తర్వాత ఈ అప్లికేషన్‌తో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ జిరాక్స్‌లు వాటిల మీద ఆ జిరాక్స్‌ల మీద మీ సిగ్నేచర్ లాస్ట్‌లో చేసిన తర్వాత
ఆ జిరాక్స్‌లు ప్లస్ ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఎన్వలప్ కవర్ తీసుకొని మనకిక్కడ టు ద డైరెక్టర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి అక్కడ అడ్రెస్ కూడా అయితే పిన్ కోడ్‌తో సహా. సో, ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ఎన్వలప్ కవర్ మీద లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అడ్రెస్ అండ్ రైట్ సైడ్ ఈ 2 అడ్రెస్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు ఈ ఎన్వలప్ కవర్ మీద అయితే స్టార్టింగ్‌లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో, ఆ పోస్ట్ అయితే ఇక్కడ బ్లాంక్‌లో రాయండి. అంటే ఫర్ సపోజ్ అసిస్టెంట్ 2కి అప్లై చేస్తుంటే, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ 2 అని చెప్పేసి మనకి ఇక్కడ రాయండి. సో, ఇలా అయితే మీరు ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఒక్కసారి గనుక మీరు జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే మిమ్మల్ని పర్మనెంట్‌గా అయితే గవర్నమెంట్ జాబ్‌లో అయితే చేసుకోవచ్చు. మనకి దీనికి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళైతే రిటన్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు టైపింగ్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికైతే తప్పకుండా అప్లై చేయండి. మనకిక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్‌గా 2 అనే జాబ్‌కి మనకి పే స్కేల్ వచ్చేసరికి 19,000 నుంచి 63,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది. మనకి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత జూనియర్ సైంటిస్ట్, సైంటిస్ట్ గ్రేడ్ 2, సైంటిస్ట్ గ్రేడ్ 1 అనే జాబ్‌లు కూడా అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. మనకి వీటిలకి 30, 45, 50 ఇయర్స్ అని చెప్పేసి మనకి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో 12థ్ కేవలం ఇంటర్ పాస్‌తో మనకి అసిస్టెంట్ 2 జాబ్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి. మనకి గవర్నమెంట్ జాబ్‌లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. మనకి ఇది లేటెస్ట్‌గా అయితే మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 23 సెప్టెంబర్ కల్లా అయితే మీరు పోస్ట్‌లో అయితే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, త్వరగా అయితే అప్లై చేయండి. త్వరగా పోస్ట్ చేయండి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్స్ అనే సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో, మనకిక్కడ నోయిడాల లొకేషన్‌లో అయితే ఇది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అయితే మనకి నోయిడాలో అయితే పోస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో, తర్వాత మనకి ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికైతే మీరు కావాలనుకుంటే షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్ కూడా. సో, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అందరూ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి, సో, మనకి చాలా గవర్నమెంట్ అప్లికేషన్స్‌కైతే ఫీజయితే ఉండడం జరుగుతుంది. దీనికైతే ఎలాంటి ఫీజయితే లేదు. సో, తప్పకుండా అప్లై చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై అవ్వడం జరుగుతుంది. సో, ఈ నోటిఫికేషన్‌లో అయితే మొత్తం అయితే పూర్తిగా ఒకసారి చదివేటైతే అప్లై చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.